నమస్కారం అందరికి. ఇప్పుడు మనము అకౌంటెన్సీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాము. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీ సైడ్ ఏవైతే థియరీ ఉందో అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి అకౌంటెన్సీ సైడ్ ఫస్ట్ చాప్టర్ ఏమో డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్ ఏంటంటే వాట్ ఈజ్ ఆబ్సొలెన్స్. ఆబ్సొలెన్స్ అంటే ఏంటిది అని అడుగుతున్నారు. సో ఆబ్సొలెన్స్ అంటే డిమినిషింగ్ ఇన్ ది వాల్యూ ఆఫ్ అసెట్ డ్యూ టు న్యూ ఇన్వెన్షన్స్, న్యూ ఇంప్రూవ్మెంట్స్, చేంజ్ ఇన్ ఫ్యాషన్స్, చేంజ్ ఇన్ కస్టమర్స్ టేస్ట్ ఈజ్ కాల్డ్ డిప్రిసియేషన్ డ్యూ టు ఆబ్సొలెన్స్. ఆబ్సొలెన్స్ అంటే ఏం లేదు, ఏదైనా అసెట్ వాల్యూ కొత్త ఇన్వెన్షన్స్ వల్ల లేదంటే కొత్త ఇంప్రూవ్మెంట్స్ వల్ల ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఫ్యాషన్ అంటే ఏదైనా ఫ్యాషన్ లో చేంజ్ అవ్వడం వలన లేదంటే కస్టమర్ ప్రిఫరెన్సెస్ వలన ఏదైతే అసెట్ ఉంటుందో దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది కదా, దాన్ని ఆబ్సొలెన్స్ అంటారు. ఆబ్సొలెన్స్ అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఎగ్జాంపుల్ గా టైప్ రైటర్స్ తెలుసా మీకు? ఒకప్పుడు టైప్ రైటర్స్ ఉంటుండే, కంప్యూటర్స్ లేకముందు, ప్రింటర్స్ అవన్నీ లేకముందు టైప్ రైటర్స్ ఉంటుండే పాత కాలంలో. బట్ ఇప్పుడు ఏమైంది, న్యూ ఇన్వెన్షన్ వల్ల అంటే ఇప్పుడు జనరేషన్ మారుతుంది, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి ఏమైపోయినాయి, ఇది ఏమైపోయింది, అవుట్డేటెడ్ అయిపోయింది. సో అట్లా ఏదైతే ఎసెట్, ఇప్పుడు టైప్ రైటర్స్ అనేది ఎసెట్ కదా, ఏదైతే ఎసెట్ ఉంటాయో, ఎసెట్ అంటే ఏం లేదు, ఏవైతే మన దగ్గర ఉన్న వస్తువులు ఉంటాయో అవి మనకి ఆస్తులు లెక్క, అవి అమ్మితే మనకి మళ్ళీ డబ్బులు వస్తాయో అవిటిని ఎసెట్స్ అంటారు. సో ఆ ఎసెట్ వాల్యూ ఎప్పుడైతే కొత్త ఇన్వెన్షన్స్ వస్తాయో వీటి వల్ల డిక్రీజ్ అవుతుందో దాన్ని ఆబ్సొలెన్స్ అంటారు. నెక్స్ట్ వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ వి కాజెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో వేర్ అండ్ టేర్ అంటే ఏం లేదు, ఏదైతే ఎసెట్ వాల్యూ ఉంటుందో దాన్ని మనం ఊకే వాడుతూ ఉండడం వల్ల దాని వాల్యూ డిక్రీజ్ అవుతుంది కదా, దాన్ని వేర్ అండ్ టేర్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మెషినరీ, ఫర్నిచర్, పిక్చర్స్, ఇవన్నీ ఏమైతే మనం వాడుతున్న కొద్ది ఫర్నిచర్ ఏమైతుంది దాని డిప్రిసియేషన్ తక్కువైతే ఉంటది, అంటే అది పాతగా అవుతా ఉంటది కదా, సో అది వేర్ అండ్ టేర్ లో వస్తుంది. తర్వాత డిప్లీషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద లాస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, మినరల్స్, వెల్త్ డ్యూ టు కాన్స్టెంట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఫ్రమ్ మైన్స్, క్వారీస్, ఆయిల్ వెల్స్, ఎక్సెట్రా. Depreciation is charged on these assets according to depletion method. Differences between depletion and depreciation is that depletion is concerned with exhaustion of economic resources and depreciation is decreasing the value of asset. ఓకే, ఇక్కడ మనకి డిప్లీషన్ అంటే ఏమంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కోల్ ని కోల్ గుంతతో అందులో నుంచి కోల్ తీస్తారు కదా, అంటే కోల్ ని మైన్ చేస్తారు కదా. సో అలా తీసే ప్రాసెస్ లో మనకు ఒక ప్లేస్ లో, ఒక పర్టికులర్ ప్లేస్ లో, అంటే ఇది ఒక 2 places ఉన్నాయి కోల్ దొరికేటివి. సో ఈ ప్లేస్ లో మనం కోల్ తవ్వుతా ఉన్నాం, ఇక్కడ నుంచి కొంచెం కోల్ వచ్చేసింది, ఆ తర్వాత ఇంకా కోల్ రావడం స్టాప్ అయిపోతుంది కదా. సో అప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ ఇంకా 0 అయిపోతుంది న్యాచురల్ రిసోర్సెస్ దగ్గర. మళ్ళీ నెక్స్ట్ ల్యాండ్ దగ్గరికి వెళ్తాము, మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ తవ్వుతా ఉంటాం కోల్, మళ్ళీ అక్కడ అయిపోగానే ఈ ల్యాండ్ కూడా ఇంకా న్యాచురల్ రిసోర్సెస్ ఇందులో ఏముండదు, ఇంకా కోల్ మొత్తం డిగ్ చేసేసినాం కదా, ఇంకా అందులో ఏముండదు కదా. సో అది డిప్లీషన్ అంటే. డిప్లీషన్ మెథడ్ అంటే ఏంటి, మనం దాన్ని ఎంత ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాము న్యాచురల్ రిసోర్సెస్ ని, ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మొత్తం దాన్ని ఏం చేస్తున్నాం, ఎగ్జాస్ట్ చేస్తున్నాం, అంటే మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాం, దాన్ని డిప్లీషన్ అంటారు. ఇక్కడ మనకి ఏమన్నారు, డిప్లీషన్ ఇంకా డిప్రిసియేషన్ వాల్యూ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటంటే, డిప్లీషన్ అంటే పర్టికులర్ ప్లేస్ ల నుంచి నువ్వు న్యాచురల్ రిసోర్సెస్ ఎగ్జాస్ట్ చేస్తున్నావు, అంటే మొత్తం కంప్లీట్ గా తీసేయడాన్ని డిప్లీషన్ అంటారు. డిప్రిసియేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక ఫర్నిచర్ కొన్నావు, నువ్వు ఆ ఫర్నిచర్ ని రెగ్యులర్ గా వాడుతున్నావు, అది పాతగా అయిపోతుంది కదా. సో దాని వాల్యూ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు ఫర్నిచర్ కొన్నప్పుడు దాన్ని 80,000 వాల్యూ ఉండే, నువ్వు వాడుతున్నావు కంటిన్యూస్ గా ఒక 10 years వాడిన తర్వాత దాన్ని ఎవరికైనా అమ్మాలంటే మాక్సిమం వాళ్ళు ఎవరన్నా 10,000 లోపే తీసుకుంటారు కదా. సో అప్పుడు డిక్రీజ్ అవుతుంది కదా దాని వాల్యూ, దాన్ని డిప్రిసియేషన్ అంటారు. నెక్స్ట్ యాక్సిడెంట్స్. ఫర్ సపోజ్ ఒక బైక్ ఉంది, ఆ బైక్ ని మీరు కొన్నారు, బైక్ అనేది అసెట్ కదా మనిషికి, ఎందుకంటే అది అమ్మితే వాళ్ళకి మనీ వస్తాయి. సో ఏవైతే మనం వస్తువులు మన దగ్గర ఉన్నాయో వీటి మీద మనకి అమ్మడం వల్ల కొంచెం కాస్ట్ వస్తుందో అవన్నీ మనకి అసెట్స్. సో ఇప్పుడు ఇక్కడ బైక్ ఉంది, బైక్ ని మనం ఏం చేస్తున్నాము, వాడుతా ఉన్నాం. యాక్సిడెంట్స్ కి చెప్తున్నా ఎగ్జాంపుల్. ఇప్పుడు మన దగ్గర ఒక బైక్ ఉంది, దాన్ని వాడుతా ఉన్నాం, కంటిన్యూస్ గా వాడుతున్నాం, సడన్ గా అది ఒక దగ్గర యాక్సిడెంట్ అయిపోయింది దానికి. అప్పుడు ఆ బైక్ ఏమైపోయింది, మొత్తం దాని పార్ట్స్ అన్ని ఇరిగిపోయినాయి, ఖరాబ్ అయిపోయింది, మొత్తం అంతా పాతగా అయిపోయింది, ఇంకా ఆ బైక్ పనికిరాదు కదా. సో దాన్ని యాక్సిడెంట్స్ లోపల వస్తుంది ఆ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకొక పాయింట్ చూద్దాం.
ఆబ్సలెన్స్ కూడా ఉంది ఇందులో. ఆబ్సలెన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఏదైనా అసెట్ వాల్యూ న్యూ ఇంప్రూవ్మెంట్స్ వల్ల లేదంటే ఏదైనా ఇన్వెన్షన్స్ కొత్తగా చేయడం వల్ల కస్టమర్స్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ చేంజ్ చేసుకోవడం వల్ల ఆ అసెట్ లో వాల్యూ డిక్రీజ్ అవుతుంది కదా, అది ఆబ్సలెన్స్ కింద వస్తుంది. ఇక్కడ మనకి టైప్ రైటర్స్ ఇచ్చినారు వాళ్ళు, ఎప్పుడైతే కంప్యూటర్స్ ఇన్వెంట్ అయినాయో టైప్ రైటర్స్ అవుట్డేటెడ్ అయిపోయినాయి కదా, సో అది ఆబ్సలెన్స్ కింద వస్తుంది. తర్వాత ప్యాసేజ్ ఆఫ్ టైం. కొన్ని అసెట్స్ ఏమవుతుందంట, ఎప్పుడైతే టైం పోతా ఉంటుంది అంటే టైం గడుస్తా ఉంటది కదా, ఆ అసెట్ వాల్యూ తగ్గిపోతా ఉంటదంట, అది ప్యాసేజ్ ఆఫ్ టైం లోకి వస్తుంది. నెక్స్ట్ ఫ్లక్చుయేషన్స్. ద అసెట్ వాల్యూ మే గెట్ డిక్రీజ్డ్ డ్యూ టు ఫ్లక్చుయేషన్స్ ఆర్ చేంజెస్ ఇన్ ది మార్కెట్ కండిషన్స్. మార్కెట్ కండిషన్స్ వల్ల కొన్ని అసెట్స్ లో చేంజెస్ అవుతా ఉంటాయంట. ఏం చేంజెస్ అవుతాయి? మార్కెట్ కండిషన్స్ వల్ల దాని వాల్యూ, ఇప్పుడు ఒకవేళ ఫర్నిచర్ పాతకాలంలో 80,000 ఉన్నది అంటే, పాతకాలంలో 1,000 రూపీస్ అంటే ఎలా చెప్పాలి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓల్డెన్ డేస్ ఉండే కదా, ఓల్డెన్ డేస్ లో మనకు ఫర్నిచర్ ఎంతకు వస్తుండే, మాక్సిమం కాస్ట్లీ ఫర్నిచర్ అయినా కూడా 1,000కే వస్తుండే. ఇప్పుడు ప్రెసెంట్ ఫర్నిచర్ ఎంత ఉంటుంది, మాక్సిమం 80,000 1 lakh వరకు ఉంటది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, గడుస్తున్న టైం ప్రకారం వాళ్ళు ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళినారు కదా ప్రైస్, సో అది ఎందులోకి వస్తుంది అంటే ఫ్లక్చుయేషన్స్ కింద వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ డిప్లీషన్. డిప్లీషన్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఒక ప్రదేశం నుంచి మొత్తం ఎంతైతే దానిలో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో అన్ని మొత్తం కంప్లీట్ గా తవ్వేసి ఆ ల్యాండ్ ఇంకా యూజబుల్ గా ఉండదు, ఇంకా ల్యాండ్ అందులో ఏమి ఉండదు కదా ఇంకా న్యాచురల్ రిసోర్సెస్, సో ఆ ల్యాండ్ అన్యూజబుల్ అయిపోతుంది కదా, సో దాన్ని డిప్లీషన్ కింద వస్తుంది అది. తర్వాత వాట్ ఈస్ స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇది సింప్లెస్ట్ మెథడ్ ఆఫ్ ఛార్జింగ్ డిప్రిసియేషన్ అంట. ఇదేంటంట, సింప్లెస్ట్ మెథడ్ అంట డిప్రిసియేషన్ ఛార్జ్ చేయడానికి. ఈ మెథడ్ కింద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఎసెట్ తీసుకోబడుతుంది అంట ఎవ్రీ ఇయర్. మీకు ప్రాబ్లమ్స్ లో చేసేటప్పుడు ఒకవేళ మీకు ఐడియా వస్తుంది. స్టేట్ లైన్ లోనేమో ఎవ్రీ ఇయర్ సేమ్ డిప్రిసియేషన్ అంటే ఏదైతే ఒరిజినల్ కాస్ట్ ఉందో ఎసెట్ ది అదే తీసుకుంటా ఉంటాము. అదే డిమినిషింగ్ బ్యాలెన్స్ లో ఏం చేస్తాము, ఎవ్రీ ఇయర్ బుక్ వాల్యూ తీసుకుంటా ఉంటాం కంటిన్యూస్ గా. అంటే ఎవ్రీ ఇయర్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ తీసుకోరు, ఫస్ట్ మాత్రం కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ తీసుకొని తర్వాత ఇక్కడ వరకు డిప్రిసియేషన్ అయిపోయిన తర్వాత అంటే బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని డిప్రిసియేషన్ వాల్యూ తీసుకుంటాం. అంటే డిప్రిసియేషన్ చేసిన తర్వాత క్యారీ డౌన్ ఏదైతే వస్తుందో అది తీసుకుంటా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము, బుక్ వాల్యూ తీసుకోము. సో మీరు ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ మనం ఒరిజినల్ కాస్ట్ తీసుకుంటామంట ఎవ్రీ ఇయర్. ఇంకా డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది సేమ్ ఉంటుంది అంట ఇయర్ నుంచి ఇయర్ మనం చేసేటప్పుడు. అంటే 10% అని ఇస్తే 10% మీద ఒకవేళ 10,000 కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఉంది అనుకోండి, దాని మీద 10% ఎంత 1,000 కదా. సో ఎవ్రీ ఇయర్ 1,000 తీసుకుంటే డిప్రిసియేషన్ చేస్తారు. అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బై డిప్రిసియేషన్ అకౌంట్ 1,000, బై డిప్రిసియేషన్ అకౌంట్ 1,000 అని చెప్పి ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ తీసుకుంటే వేసుకుంటారు కదా. సో అది స్ట్రైట్ లైన్ మెథడ్ లో వస్తుంది. సో దీనికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి అంటే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్. The amount of depreciation is calculated at fixed percentage. Fixed percentage ఇప్పుడు చెప్పాను కదా 10% ఉంటే 10% మీదే అంటే క్యాల్కులేట్ చేస్తామని చెప్పి, సో అట్లా ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఉంటదంట. ఒకవేళ మీకు ఎగ్జామ్ లో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని కూడా ఇవ్వచ్చు క్వశ్చన్ రాసేటప్పుడు. అంటే స్ట్రైట్ లైన్ మెథడే కానీ దానికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇదన్నా ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్న ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నా కూడా స్ట్రైట్ లైన్ మెథడే అని. తర్వాత డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే దీనికి ఆపోజిట్. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, ఫిక్స్డ్ అండర్ దిస్ మెథడ్ డిప్రిసియేషన్ ఇస్ క్యాల్కులేటెడ్ అంటే ఫిక్స్డ్ పర్సెంటేజ్ మీద అవుతుంది, ఇది కూడా సేమ్. తర్వాత ఏమవుతుంది, డిమినిషింగ్ వాల్యూ ఆఫ్ అసెట్ అంటే ఎవ్రీ ఇయర్ ఏమవుతా ఉంటుందంట, అసెట్ వాల్యూ డిక్రీజ్ అవుతా వెళ్తూ ఉంటదంట. ఇంకేమైతుంది, డిప్రిసియేషన్ ఇస్ ప్రొవైడెడ్ ఫిక్స్డ్ పర్సెంటేజ్. ఫస్ట్ ఇయర్ ఏమో ఫిక్స్డ్ పర్సెంటేజ్ మీద అంటే ఏదైతే కాస్ట్ ఆఫ్ ది అసెట్ ఉందో దాని మీద ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదైతే మనకు బ్యాలెన్స్ క్యారీ డౌన్ వస్తుందో అది ట్రాన్స్ఫర్ చేసుకుంటాము టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తామే, కాగండి. ఇది మనకి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో ఒక ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లమ్ నేను మీకు చెప్తాను ఎలా వచ్చిందని. సో ఇక్కడ మనకి ఏముంది, 20,000 అని ఉంది ఎసెట్ వాల్యూ. సో 20,000 మనకి ఎంత పర్సెంట్ ఇచ్చారు, 10% ఇచ్చారు. 2,000 వేసుకొని చేసుకున్నాం. బట్ నెక్స్ట్ ఇయర్ 18,000 వేసుకున్నాం, ఏదైతే క్యారీ డౌన్ వచ్చిందో అదే వేసుకున్నాం 18,000 అని చెప్పి. అందుకే దీన్ని డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటారు. నెక్స్ట్ ఇయర్ ఏం వేసుకుంటాం, 16,200 వేసుకుంటాం. సో అట్లా ఏదైతే క్యారీ డౌన్ వస్తూ ఉంటుందో ఆ అమౌంట్ ని వేసుకుంటా పోవడం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. అదే ఒకవేళ స్ట్రైట్ లైన్ మెథడ్ అనుకోండి, ఇక్కడ 20,000 ఇక్కడ కూడా 20,000 వస్తుంది. ఇంకా సేమ్ పర్సెంటేజ్ మీద చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ మనకి
2000 అంటే ఏదైతే 10% ఇచ్చినారో అది దేని మీద చేసినాం 20,000 మీద చేసినాం కదా. ఇక్కడ మనం 10% దేని మీద చేయాలి 18,000 మీద చేయాలి. అంటే ఏదైతే ఇక్కడ మనకు వచ్చిందో ఆ అమౌంట్ మీద చేసుకుంటూ వెళ్ళాలి. అదే మనకి స్ట్రేట్ లైన్ మెథడ్ లో అయితే 20,000 వస్తుంది. 2,000 మీద డిప్రిసియేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అదే ఈ రెండింటికి డిఫరెన్స్. నెక్స్ట్ దీన్ని రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ కూడా అంటారంట, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్ కూడా అంటారంట. ఎగ్జామ్ లో ఈ 2 హెడ్డింగ్స్ ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్నట్టు అది కూడా. సిన్స్ ద డిప్రిసియేషన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది అసెట్ ఆఫ్టర్ రైటింగ్ ఆఫ్, అంటే అసెట్ వాల్యూ తగ్గుతా చేసుకుంటూ వెళ్తారు కదా. ఇప్పుడు చూపించాను కదా ఎగ్జాంపుల్, అలా చేసుకుంటూ వెళ్ళడాన్ని డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అని అంటారంట. సో ఇవి మీకు డిప్రిసియేషన్ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివో చూద్దాము. ఇది సెకండ్ చాప్టర్ కన్సైన్మెంట్ అకౌంట్స్, మీకు సెకండ్ చాప్టర్ అకౌంటెన్సీ సైడ్ లో. సో కన్సైన్మెంట్ అకౌంట్స్ లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ బై ది కన్సైనర్. ఎవరైతే కన్సైనర్ ఉన్నారో అతను ఈ స్టేట్మెంట్ ని ప్రిపేర్ చేస్తాడంట. ప్రిపేర్ చేసి ఏం చేస్తాడంట కన్సైనీకి సెండ్ చేస్తాడంట. దీంతో పాటు ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఆ గూడ్స్ ది క్వాంటిటీ, వెయిట్, ఎక్స్పెన్సెస్ ఏవైతే అయినాయో అవన్నీ ఉంటాయి కదా. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా జరిగింది, దానికి మినిమం ప్రైస్ ఏముండే, ఇంకా ఎంతకి సోల్డ్ చేసినాడని చెప్పి అవన్నీ మెన్షన్ చేసి సెండ్ చేస్తాడంట కన్సైనర్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ అడ్వైజ్ నోట్. ఇది ఏంటంటే ఒక అడ్వైజ్ నోట్ లెక్క అంట. విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ కన్సైనీ అండర్స్టాండ్స్ దట్ అట్ వాట్ ప్రైస్ గూడ్స్ హ్యావ్ టు బి సోల్డ్. ఇప్పుడు కన్సైనర్ అంటే ఓనర్ కదా, ఇతను ఎవరు, అతని దగ్గర వర్క్ చేస్తాడు. వర్క్ అంటే వర్క్ ఏం చేయడు, జస్ట్ అతని దగ్గర గూడ్స్ తీసుకొని అవి అమ్మి పెట్టడానికి హెల్ప్ చేస్తాడు. సో అతను కన్సైనీ అంటారు అతన్ని. సో ఇప్పుడు మనకు ఓనర్ ఏం చేస్తున్నాడంట, ఒక స్టేట్మెంట్ సెండ్ చేస్తున్నాడంట కన్సైనీకి. ఏంటిది, ఏదైతే గూడ్స్ ఉన్నాయో వీటివి క్వాంటిటీవి, వెయిట్స్, ఎక్స్పెన్సెస్, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరగాలి అవన్నిటివి ఒక స్టేట్మెంట్ చేసి పంపిస్తున్నాడంట. దానివల్ల అతనికి ఏం ఉపయోగం ఉంటది, అతను ఎప్పుడైతే అమ్ముతాడో అప్పుడు ఆ గూడ్స్ ని ఎంతకు అమ్ముతే మనకు మంచిది, అంటే ఎంతకు అమ్ముతే ప్రాఫిట్ వస్తుంది, ఎంతకు తీసుకుంటే వేరే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి ఆయనకు అర్థమవుతుంది కదా. సో అలా చేయడాన్ని ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటారంట. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ పంపడం వల్ల కన్సైనీ అయితే ఎవరున్నారో ఆయనకి ఒక ఐడియా వస్తుందంట గూడ్స్ ఎంత అమౌంట్ కి సెండ్ చేయాలని చెప్పి. ఇది మనకి ప్రొఫార్మా ఇన్వాయిస్. తర్వాత అకౌంట్ సేల్స్ అంటే ఏం లేదు, యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ కన్సైనర్ అంటే ఓనర్ కదా. సో అతను ఏజెంట్ ఎవరు, కన్సైనీ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ఇట్స్ కన్సైనర్ అబౌట్ ది అమౌంట్ ఆఫ్ సేల్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఎంత సేల్స్ చేసినారో ఎంత ఎక్స్పెన్సెస్ చేసినారో అని చెప్పి వాళ్ళ ఓనర్ కి చెప్పాలి కదా కన్సైనీ. ఫర్ దీస్ పర్పస్ ద కన్సైనీ హ్యాస్ టు ప్రిపేర్ ఎ స్టేట్మెంట్. సో ఏం చేస్తాడంట, అతను ఎంత సేల్స్ చేసినాడు, ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి ఆ సేల్స్ చేయడం వల్ల అని చెప్పి ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తారంట కన్సైనర్ కి ఇవ్వడానికి, అంటే ఓనర్ కి ఇవ్వడానికి. దాన్ని ఏమంటారంట అకౌంట్ సేల్స్ అంటారంట. అకౌంట్ సేల్స్ ఈజ్ అ స్టేట్మెంట్ షోయింగ్ దట్ ద అమౌంట్ ఆఫ్ సేల్స్, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్, అడ్వాన్స్ రెమిటెడ్ బై హిమ్ అండ్ అమౌంట్ పేయబుల్ బై హిమ్ టు కన్సైనర్. అంటే ఇది ఏం చేస్తుందంట, అతను సేల్స్ చేసేటప్పుడు అతనికి ఏమన్నా అమౌంట్ అతను పెట్టాల్సి వచ్చిందా, అంటే కొన్ని గూడ్స్ కి అరేంజ్ చేయడానికి ప్రాపర్ గా వర్కర్స్ ని పెట్టడానికి అట్లా ఏమైనా అమౌంట్ యూజ్ అవుతుంది కదా. సో అట్లా ఏమైనా అయిందా, మళ్ళీ ఏమైనా ఎక్స్పెన్సెస్ అయినాయా అవన్నీ, ఇంకా అతను ఎంతైతే అమౌంట్ కన్సైనర్ కి పే చేయాలి అవన్నీ అందులో మెన్షన్ చేసి ఉంటాయంట అకౌంట్ సేల్స్ లో. తర్వాత డెల్ క్రెడరీ కమిషన్ అంటే ఏంటంట, ఇట్ ఈస్ ద ఎక్స్ట్రా కమిషన్ దాన్ ఆర్డినరీ కమిషన్ కంటే ఇది ఎక్స్ట్రా కమిషన్ అంట. విచ్ ఈజ్ అలౌడ్ బై ది కన్సైనర్ టు కన్సైనీ. ఇది ఎవరి ద్వారా ఇవ్వబడుతుందంట, ఓనర్ నుంచి ఎవరైతే ఏజెంట్ ఉన్నారో అతనికి ఇవ్వబడుతుందంట. ఫర్ బేరింగ్ ది రిస్క్ ఆఫ్ బ్యాడ్ డెట్స్ అంటే ఏంటివి, అప్పుల రిస్క్. అంటే ఏదైతే కన్సైనర్ అంటే ఓనర్వి అప్పులు ఉన్నాయో అవి కన్సైనీ కూడా కొంచెం దానికి హెల్ప్ చేస్తారంట అందులో రిస్క్ బేర్ చేయడంలో. సో అందుకే అతను ఏం చేస్తారంట, ఎక్స్ట్రా కమిషన్ ఇస్తారంట ఎవరికి, కన్సైనీకి. ఏవైతే గూడ్స్ అమ్మబడినాయో అందులోకెళ్ళి వచ్చిన ప్రాఫిట్లకి వెళ్ళి కొంచెం ఎక్స్ట్రా కమిషన్ ఇవ్వడాన్నే డెల్ క్రెడరీ కమిషన్ అంటారు. ఇంకా లోడింగ్ అంటే ఏంటి, ద యాక్షన్ ఆఫ్ పుట్టింగ్ గూడ్స్ ఆన్ టు వెహికల్ సో దే క్యాన్ బి ట్రాన్స్పోర్టెడ్.
లోడింగ్ అంటే ఏంటంట, ఏవైతే గూడ్స్ ఉంటాయో అవన్నిటిని వెహికల్ లో ఫిల్ చేసి ఎందుకు ఫిల్ చేస్తారంటే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ తీసుకెళ్లడానికి గూడ్స్ అన్నిటిని ఒక వెహికల్ లో ఫిల్ చేయడాన్ని లోడింగ్ అంటారంట. లోడింగ్ చార్జెస్ ఆర్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ది కన్సైనర్. ఎవరి ఎక్స్పెన్సెస్ అన్ని తీసుకుంటారంట, ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను తీసుకుంటాడంట. ఎందుకు తీసుకుంటాడు, అతను గూడ్సే కదా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి. సో అతనే ఈ ఏవైతే రెస్పాన్సిబిలిటీ ఉందో తీసుకెళ్లడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఆ చార్జెస్ అన్ని అతనే పెట్టుకుంటాడంట. నెక్స్ట్ ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటంటే, సమ్ టైమ్స్ ద కన్సైనర్ ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ద గూడ్స్ ఆన్ కన్సైన్మెంట్ అట్ కాస్ట్ ప్రైస్ మే సెండ్ ఇట్ ఇన్ ది హయ్యర్ ప్రైస్ దాన్ ది కాస్ట్ ప్రైస్. కన్సైనర్ కొన్నిసార్లు గూడ్స్ పంపేటప్పుడు ఏం చేస్తారంట, దాని యాక్చువల్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ ప్రైస్ కి పంపుతాడంట. దిస్ ప్రైస్ ఇస్ నోన్ యాజ్ ఇన్వాయిస్ ప్రైస్. దీన్ని ఏమంటారంటే ఇన్వాయిస్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ అంటారంట. ఇప్పుడు ఎవరన్నా మనకి మార్కెట్ లో ఏం చేస్తారు, వాళ్ళు తెచ్చుకున్న ప్రైస్ కంటే ఒక 5 రూపీస్ ఎక్కువకే అమ్ముతారు కదా ప్రాఫిట్ రావడానికి. సో ఇక్కడ కూడా ఓనర్ ఏం చేస్తారంటే యాక్చువల్ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ ప్రైస్ కి పంపిస్తాడంట గూడ్స్ ని. ద ఇంటెన్షన్ ఆఫ్ కన్సైనర్ ఈజ్ దట్ టు హైడ్ ఆర్ కన్సీల్ ద యాక్చువల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై హిమ్ ఫ్రమ్ ది కన్సైనీ. అలా చేయడం వల్ల ఈయన ఏం చేస్తాడంటే ఏదైతే ప్రాఫిట్ ఉందో అది ఎవరి నుంచి హైడ్ చేస్తాడంట, వాళ్ళ ఏజెంట్ ఎవరైతే కన్సైనీ ఉన్నాడో అతని దగ్గర నుంచి హైడ్ చేస్తాడంట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ ది ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఈజ్ నోన్ యాజ్ లోడింగ్. ఏదైతే కాస్ట్ ప్రైస్ మధ్యలో ఇంకా సెల్లింగ్, ఏదైతే ఇన్వాయిస్ ప్రైస్ ఉందో, ఇన్వాయిస్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఇంకా సెల్లింగ్ ప్రైస్ మధ్యలో డిఫరెన్స్ ఉన్నదాన్ని ఏమంటారంటే లోడింగ్ అంటారంట. లోడింగ్ కి ఇంకొక నేమ్ ఏంటంటే ఎక్సెస్ ప్రైస్ ఓవర్ ది కాస్ట్. ఎక్సెస్ ప్రైస్ ఓవర్ ది కాస్ట్ అనేది కూడా మనకి లోడింగే అనొచ్చు అంట. లోడింగ్ కి ఆర్ అని ఉంది కాబట్టి ఇదని అనొచ్చు, ఇదని అనొచ్చు. లోడింగ్ ఈక్వల్స్ టు ఇన్వాయిస్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. మళ్ళీ దాన్ని రివర్స్ చేసి ఈ మూడిట్లో ఎట్లా రాసినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఇన్వాయిస్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ లోడింగ్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వాయిస్ ప్రైస్ మైనస్ లోడింగ్. యాజ్ సచ్ కన్సైనీ కుడ్ నాట్ నో ది యాక్చువల్ ప్రాఫిట్ మేడ్ ఆన్ కన్సైన్మెంట్. ఇలా చేయడం వల్లనే, ఇన్వాయిస్ ప్రైస్ యూజ్ చేయడం వల్లనే ఓనర్ కన్సైనీ అనే ఏజెంట్ కి ఏమైతుందంటే ప్రాఫిట్ ఎంత వస్తుందో యాక్చువల్ గా అనేది తెలియదంట కన్సైన్మెంట్ అకౌంట్స్ లో. Hence, the consignor sends the pro forma invoice at higher prices than the cost prices. ఇదంతా సేమ్ పైన ఉన్నదే ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేసినారు. ఏం లేదు, ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను ఏం చేస్తాడంట, యాక్చువల్ ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ కి గూడ్స్ ని అమ్ముతాడంట. అట్లా అమ్మడం వల్ల ఏమవుతుందంట, ఎవరైతే ఏజెంట్ కన్సైనీ ఉన్నాడో ఇతనికి ఎంత యాక్చువల్ ప్రాఫిట్స్ వస్తున్నాయో తెలియకుండా ఉంటది కాబట్టి అలా చేస్తారంట. ఇంకా ఇలా చేయడం వల్ల అతనికి ప్రాఫిట్ వస్తుంది కదా. ఇప్పుడు అతను 5 రూపీస్ కి కొని 10 రూపీస్ కి అమ్ముతే అతనికి కదా ప్రాఫిట్. సో దీన్ని ఇన్వాయిస్ ప్రైస్ అంటారంట. ఇవి మనకు సెకండ్ లెసన్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ ఇంకొక డిఫరెన్సెస్ బిట్వీన్ కన్సైన్మెంట్ ఇంకా సేల్ ఉంది. సో ఇది కూడా చూద్దాము. ఇది 5 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డిఫరెన్సెస్, కన్సైన్మెంట్ అంటే ఏంటి, సేల్ అంటే ఏంటి. కన్సైన్మెంట్, సేల్. కన్సైన్మెంట్ లో ఓనర్షిప్ ఎవరు ఉంటారంట, కన్సైనర్ ఓనర్ ఉంటాడంట. ఎవరికి, కన్సైనీకి. అదే సేల్ ఏదైతే నార్మల్ గా బయట అమ్ముతా ఉంటారో అక్కడ ఎవరు ఓనర్ ఉంటారంట, సెల్లర్. అంటే మన కిరాణా షాప్ ఉంటుంది కదా, అందులో ఓనర్ ఎవరు ఉంటారు, కిరాణా అంకుల్ ఉంటారు కదా లోపల. సో అతను సెల్లర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కదా ఓనర్. ఎవరికి ఓనర్, ఇతను బయర్ కి, అంటే ఎవరైతే మనం వెళ్ళి కొంటున్నామో మనకి ఆయన ఓనర్ కదా. సో ఇక్కడ కన్సైనీకి ఓనర్ కన్సైనర్. కన్సైన్మెంట్ అకౌంట్ లో సేల్. తర్వాత రిలేషన్షిప్. ఇక్కడ ఏమేమి రిలేషన్షిప్ ఉంటుంది అంటే వాళ్ళకి కన్సైన్మెంట్ లో ప్రిన్సిపల్ ఇంకా ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటది. ఇక్కడ ఏముంటది, బయ్యర్ ఇంకా సెల్లర్ రిలేషన్షిప్ ఉంటది. రిటర్న్ ఆఫ్ గూడ్స్. కన్సైనీ మే రిటర్న్ ద గూడ్స్ ఇఫ్ దే ఆర్ నాట్ సోల్డ్. ఒకవేళ గూడ్స్ అమ్మబడకపోతే కన్సైనీ ఏం చేస్తారంటే గూడ్స్ రిటర్న్ ఇచ్చేస్తారంట కన్సైనర్ కి. అదే ఇక్కడ ఏంటిది, ఒకసారి గూడ్స్ ఇట్లా అమ్మేసినాం అనుకో అవి రిటర్న్ చేయలేము. అంటే కిరాణా షాప్ లోకి వెళ్ళి మనం ఏమైనా తెచ్చుకున్నాం అనుకోండి, అది మళ్ళీ రిటర్న్ ఇవ్వలేము కదా వెళ్ళి. సో అది ఇక్కడ రిస్క్. కన్సైనర్ హ్యాస్ టు బేర్. ఇక్కడ ఎవరు రిస్క్ మొత్తం బేర్ చేస్తారంట, కన్సైనర్ ఏదైతే మొత్తం రిస్క్ ఉందో అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో మొత్తం అదే ఆయన్ని బేర్ చేయాలంట. రిస్క్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అలాంగ్ విత్ ది గూడ్స్. ఇప్పుడు ఒకవేళ అతను మిల్క్ ప్యాకెట్ అమ్ముతున్నారు షాప్ లో, కిరాణా షాప్ అంకుల్. సో ఇక్కడ ఈ రిస్క్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కిరాణా షాప్ లో మిల్క్ అమ్ముతున్నారు. సో ఈ మిల్క్ పాడైపోయినాయి, అతను అమ్మేసిండు బయ్యర్ కి. సో ఇప్పుడు రిస్క్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా బయ్యర్ కి. సో ఇప్పుడు ఆ మిల్క్ పాడైపోయినందుకు ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు, ఎవరైతే మన బయర్ కొనుక్కున్నారో వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉంటారు. ఇంకా ఎందుకంటే వాళ్ళు కొనేసినారు కదా, అయిపోయింది. ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందంట రిస్క్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళ దగ్గరికి. ఎక్స్పెన్సెస్ అన్ని ఎవరు తీసుకుంటారంట, కన్సైనర్ ఓనరే తీసుకుంటాడంట. ఇక్కడ ఎవరు ఎక్స్పెన్సెస్ అన్ని తీసుకుంటారంట, సేల్ ఆఫ్ గూడ్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ బోర్న్ బై ది బయర్.
ఎందుకంటే అతనే కొనుక్కుంటాడు కాబట్టి అతనే మొత్తం అన్ని ఎక్స్పెన్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత పేమెంట్, ద కన్సైనీ ఈజ్ నాట్ లయబుల్ టు మేక్ పేమెంట్ టిల్ ద గూడ్స్ ఆర్ సోల్డ్. మొత్తం గూడ్స్ అన్ని అమ్మబడే వరకు, అంటే తనకి ఒకవేళ 50 ఏమైనా వస్తువులు ఇచ్చిండు అనుకోండి, 50 ఫర్నిచర్స్ ఇచ్చినారు మొత్తం సోల్డ్ చేయని చెప్పి, సో మొత్తం అన్ని 50 అమ్ముడుపోయే వరకు అతను లయబుల్ కాదంట అతనికి పేమెంట్ చేయడానికి, ఎవరికి, కన్సైనర్ కి. అదే ఇక్కడ ఏంటి, మనం కిరాణా షాప్ లోకి వెళ్ళి గూడ్స్ మనం అప్పుగా ఉద్దరు కూడా తెచ్చుకోవచ్చు, లేదంటే నార్మల్ గా గూడ్స్ కొనుక్కోవచ్చు. ఉద్దరు అంటే ఇప్పుడు కొనుక్కొని మళ్ళీ తర్వాత డబ్బులు పే చేస్తారు కదా, సో అది అలా చేయొచ్చు. లేకపోతే అప్పుడే పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అది పేమెంట్ మోడ్, రెండిట్ల డిఫరెన్స్. తర్వాత కమిషన్ ఇక్కడ ఎవరికి ఇస్తారు, కన్సైనర్కి ఇస్తాడు కమిషన్. ఇక్కడ ఏంటిది, ఇక్కడ కమిషన్ ఉండదు, ఏముంటది, ఓన్లీ డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు గూడ్స్ వెళ్ళి మిల్క్ ప్యాకెట్ కొనుక్కుంటున్నావు, ఒక 25 రూపీస్ అనుకోండి, అన్న 5 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వండి అంటే 20కి ఇస్తాడు. అది ఆయనకి ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. తర్వాత రైట్ టు సెల్ గూడ్స్, ఎవరు సెల్ చేస్తారు ఇక్కడ గూడ్స్, ఇక్కడ కన్సైనీ ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో అతను గూడ్స్ సెల్ చేస్తాడు. ఇక్కడ ఎవరు సెల్ చేస్తారు, ఇక్కడ ఎవరైతే సెల్లర్ ఉన్నాడో అతను బయర్ కి సెల్ చేసేస్తే బయర్ ఏం చేసుకుంటాడు, కొనుక్కుంటాడు. అకౌంట్ సేల్స్ అంటే ఏంటి, ఇప్పుడే చెప్పాను కదా ఇక్కడ సైడ్ అకౌంట్ సేల్స్ అంటే ఏంటో. అకౌంట్ సేల్స్ ఆర్ రిక్వైర్డ్. ఎవరు మనకి అకౌంట్ సేల్స్ ప్రిపేర్ చేసేది, కన్సైనీ ఉంటాడు కదా, కన్సైనీ ఏం చేస్తాడు, అకౌంట్ సేల్స్ ప్రిపేర్ చేస్తాడు. ఎందుకు, అతనికి ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి, ఎంత అమ్మినాడు, ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్ని చెప్పడానికి కన్సైనీ ప్రిపేర్ చేస్తాడు. ఎవరి కోసము, కన్సైనర్ కోసము. అదే ఇక్కడ మనకి నార్మల్ షాప్స్ లలో అకౌంట్ సేల్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు. ఎందుకంటే అతని బిజినెస్ కదా, సో అతనికి ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి అతను చూసుకుంటాడు. అతను అకౌంట్ సేల్స్ చేసి ఎవరు పంపించాల్సిన అవసరం లేదు కదా. యాక్ట్, కన్సైన్మెంట్ కి ఏం యాక్ట్ ఉందంట, కన్సైన్మెంట్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ అంటే అవన్నీ ఎవరు రెగ్యులేట్ చేస్తారంట, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 వాళ్ళు రెగ్యులేట్ చేస్తారంట. అదే సేల్ అంటే నార్మల్ షాప్స్ కి ఏం యాక్ట్ ఉంటుందంట, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 ఉంటదంట. యాక్ట్స్ గుర్తుంటేనే ఈ పాయింట్ రాయండి, లేకపోతే రాయకండి. యాక్ట్స్ రాంగ్ రాస్తే మాత్రం మార్క్స్ తీసేస్తారు. ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదొచ్చినా కూడా ఏం చేస్తారు, ఇక్కడ కన్సైనర్ అంటే ఓనరే బిలాంగ్ చేస్తాడు. అదే ఇక్కడ సెల్లర్ ఎవరైతే అమ్మే వ్యక్తి ఉంటాడో అతనే తీసుకుంటాడు, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా. ఆర్డర్, దెర్ ఈజ్ నో ఆర్డర్ ఫ్రమ్ ది కన్సైనీ ఏం ఆర్డర్ లేడు, నాకు అది కావాలి ఇది కావాలి అట్లా అని చెప్పి. ఇక్కడ ఏంటి, ఎవరైతే కొనేవాళ్ళు ఉంటారో, కిరాణా షాప్ అంకుల్కి వెళ్ళి అంకుల్ ఈ సామాన్లు అయిపోయినాయి అవి తెచ్చిపెట్టండి మాకు కావాలని చెప్పి వెళ్ళి చెప్పుకుంటాం, అంటే ముందే ఆర్డర్ చేసుకుంటాం కదా, సో అది సేల్ లో వస్తుంది. సో ఇవి మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ కన్సైన్మెంట్ ఇంకా సేల్. సెకండ్ చాప్టర్ లో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. నెక్స్ట్ చాప్టర్ లో ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాము. మీకు చాప్టర్ 3 ఏమో అకౌంటింగ్ ఫర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్న రెండు ఒకటే. సో మీకు థర్డ్ చాప్టర్ అది ఉంది, అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ అంటే ఇవి మీకు 2 మార్క్స్ లో రావచ్చు. సో ఇవి డిఫరెంట్ ఉన్నాయి, అంటే డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డొనేషన్స్ అంటే ఏంటంట, ఎనీ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ పీపుల్ వాలంటరీ, అంటే ఊరికేనే ఏం పని చేయకుండా ఒట్టిగానే వచ్చి ఇస్తారు కదా డొనేషన్ అంటే. వాలంటరీ అంటే ఇట్లా సింపుల్ గా ఇచ్చేయడము, వాళ్ళు ఏం ఫేవర్ గా అంటే ఆశగా ఇంకేం అడగరు, ఇచ్చినందుకు ఏమని ఇవ్వండి అని. సో అది డొనేషన్స్ అంటారు. డొనేషన్స్ అనేటివి ఆర్గనైజేషన్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారంట, ఎవరైనా ఇండివిజువల్స్ దగ్గర నుంచి అన్నా, ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి అన్నా తీసుకుంటారంట. అసలు ఎందుకు తీసుకుంటారంటే డొనేషన్స్, దాని వల్ల స్ట్రెంగ్తన్ అంటే ఏదైతే వాళ్ళ ఆర్గనైజేషన్ ఉందో దాన్ని ఇంకా ఫైనాన్షియల్ గా గట్టిగా చేయడానికి తీసుకుంటారంట, బలంగా చేయడానికి. లెగసీ అంటే అమౌంట్ రిసీవ్డ్ బై ద ఆర్గనైజేషన్ యాజ్ పర్ ది విల్, ఏదైతే విల్ ఉంటుందో దాని ప్రకారం అమౌంట్ రిసీవ్ చేసుకుంటారో దాన్ని లెగసీ అంటారంట. నాన్ రికరింగ్ ఇన్ నేచర్, ఇది నాన్ రికరింగ్ ఇన్ నేచర్ ఉంటుందంట. ఇంకా క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఇది క్యాపిటల్ ఇన్కమ్. రెవెన్యూ ఇన్కమ్ అంటే చాలా లెస్ అమౌంట్ ఉంటుంది కదా, చాలా తక్కువ అమౌంట్, స్మాల్ అమౌంట్. అంటే లెగసీ అంటే ఇప్పుడు మనకి ప్రాపర్టీ రిలేటెడ్ ఉంటది కాబట్టి ఎప్పుడు ప్రాపర్టీ రిలేటెడ్ స్మాల్ అమౌంట్ లో ఉండదు కదా, సో ఇది లార్జ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. తర్వాత ఎంట్రన్స్ ఫీజ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ లోకి జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం అమౌంట్ పే చేస్తారు కదా, సో దాన్ని ఎంట్రన్స్ ఫీజ్ అంటారు. దేర్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్ దట్ సిన్స్ ద ఫీజ్ ఈజ్ ఓన్లీ పేడ్ వన్స్ ద మెంబర్, ఇది ఏంటంటే నాన్ రికరింగ్ ఇన్ నేచర్ లో ఉంటదంట. ఇంక ఇది క్యాపిటల్ రిసిప్ట్స్ అంట. ఇది ఎక్కడ వస్తుందంట, లయబిలిటీస్ సైడ్ లో వస్తుందంట, బ్యాలెన్స్ షీట్ లో. ఎగ్జాంపుల్ ఏమిచ్చారు, ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పర్సన్ ఏదైనా ఆర్గనైజేషన్ లోకి జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం అమౌంట్ తీసుకుంటారు కదా, మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే 150 కావాలి అట్లా అని చెప్పి దాన్ని ఎంట్రన్స్ ఫీజ్ అంటారు.
There is another school of thought that the members themselves continue coming, leaving the organization. That is argued that though the fees paid by each member is only once the organization receives it fairly, regularly, as such is treated as income and shown as credit. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఒక పర్సన్ అతని ద్వారానే ఆర్గనైజేషన్ వదిలేసన్నా లేకపోతే వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎంట్రన్స్ ఫీజు ఒకసారి పే చేయబడుతుంది కాబట్టి ఇంకొకసారి పే చేయకూడదు కాబట్టి అది ఎక్కడ సైడ్ వస్తుందంటే క్రెడిట్ సైడ్ ఆఫ్ ఇన్కమ్ ఇంకా ఎక్స్పెండిచర్ అకౌంట్ లో వస్తుందంట. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటంట, ఇట్ ఈస్ అన్ అమౌంట్ పేడ్ బై ది మెంబర్స్ రెగ్యులర్లీ అట్ పీరియాడికల్ ఇంటర్వెల్స్. ఏది పీరియాడికల్ ఇంటర్వెల్స్ అంటే కొంచెం మంత్లీ ఇంత పే చేస్తారు కదా, సో అలా పే చేయడాన్ని సబ్స్క్రిప్షన్స్ అంటారంట. ఫర్ సపోజ్ సబ్స్క్రిప్షన్స్ కి ఏంటంటే ఇప్పుడు మనము కొన్ని యాప్స్ లలో సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు కదా, అమెజాన్ ప్రైమ్ లో లేదంటే వేరే ఏదైనా యాప్స్ లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం కదా వాచ్ చేయడానికి, సో అలా చేయడానికి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, అంటే మంత్లీ పే చేస్తా ఉంటారు కదా, సో అది సబ్స్క్రిప్షన్. అంటే ఇట్ ఈస్ ప్రైమరీ అండ్ రెగ్యులర్ సోర్స్, అంటే ఇది నాట్ ఫర్ ప్రాఫిట్, దీనివల్ల ఏం మనకి ఇన్కమ్ ఏం రాదు, నాట్ ఫర్ ప్రాఫిట్ అంట. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి ఇన్కమ్ ఇస్తారంటే ఇది రెగ్యులర్ సోర్స్. సబ్స్క్రిప్షన్స్ ఎక్కడ వస్తాయంట, ఆర్ రెవెన్యూ ఇన్కమ్ అండ్ రికార్డెడ్ అట్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇది ఎక్కడ వస్తుందంట, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుందంట. క్యాపిటల్ ఫండ్ ఏంటి, ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్, అంటే లయబిలిటీస్ కంటే ఎక్సెస్ ఆఫ్ అసెట్స్, అంటే అసెట్స్ ఎక్కువ ఉండి లయబిలిటీస్ తక్కువ ఉంటే క్యాపిటల్ ఫండ్ వస్తుందంట. ఇట్ ఈస్ అ జనరల్ ఫండ్ సిమిలర్ టు క్యాపిటల్ అకౌంట్ ఫర్ ప్రాఫిట్ మేకింగ్. ఇది ఏంటంటే క్యాపిటల్ అకౌంట్ కి రిలేటెడ్ ఉంటుందంట, దీనివల్ల ప్రాఫిట్ వస్తుందంట. క్యాపిటల్ ఫండ్ ఈజ్ ఈక్వల్స్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీ చేస్తే మన అసెట్స్ లో నుంచి లయబిలిటీస్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే క్యాపిటల్ ఫండ్ వస్తుంది. రైట్ ద ఫీచర్స్ ఆఫ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. రిసిప్ట్స్ ఇంకా పేమెంట్స్ అకౌంట్స్ ది ఫీచర్స్ ఏంటి అని అడుగుతున్నారు. రిసిప్ట్స్ ఇంకా పేమెంట్స్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్ అంట. ఇందులో ఇదంటే దిస్ అకౌంట్ ఈజ్ క్యాష్ ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయంట. ఇందులో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. ఇందులో రిసిప్ట్స్ ఉంటాయంట, పేమెంట్స్ ఉంటాయంట. తర్వాత ఏముంటదంటే ఇందులో రిసిప్ట్స్ ఆఫ్ క్యాష్ రిటర్న్ ఆన్ ది డెబిట్ సైడ్ ఏమో క్యాష్ రిసిప్ట్స్ ఉంటాయంట, క్రెడిట్ సైడ్ ఏమో పేమెంట్స్ ఉంటాయంట. It is prepared for specific period, but this account does not show the outstanding. ఏదైతే అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకా ఇన్కమ్స్ ఉంటాయో అవి ఇందులో రావంట. డిఫరెన్సెస్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇదేమో రియల్ అకౌంట్ అంటే ఇది నామినల్ అకౌంట్ అంట. ఎందుకు నామినల్ అకౌంట్, ఇందులో ఎక్స్పెన్సెస్ ఇంకా ఇన్కమ్స్ ఉన్నాయి కాబట్టి. రిసిప్ట్స్ ఏమో డెబిట్ సైడ్ వస్తాయి, పేమెంట్స్ ఏమో క్రెడిట్ సైడ్ వస్తాయి, ఇన్కమ్స్ ఏమో క్రెడిట్ సైడ్ వస్తాయి, ఎక్స్పెండిచర్స్ ఏమో డెబిట్ సైడ్ వస్తాయి అంటే ఇక్కడ. ఇందులో ఏమో క్యాష్ ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వస్తాయంట. ఇక్కడ ఏమో ఇన్కమ్ ఏదైతే ఎర్న్ చేసినామో ఇంకా ఎక్స్పెండిచర్ ఉందో అవి మెన్షన్ అయి ఉంటాయంట. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రిప్రజెంట్ చేస్తుందంట. ఇందులో ఏం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉండవంట ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో. క్లోజింగ్ బ్యాలెన్సెస్ కూడా వస్తాయంట. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తే దానికి మనం క్యారీ డౌన్ అని రాయమంట, సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ అని రాస్తామంట. ఇందులో క్యాష్ ఇంకా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయంట. ఇది ఏంది, నెట్ రిజల్ట్స్ అంటే ఏదైతే నెట్ రెవెన్యూ వస్తుందో మనకి ట్రాన్సాక్షన్స్ అది ప్రిపేర్ అయ్యబడుతుంది అంటే ఇక్కడ. బోత్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఐటమ్స్ ఆర్ కన్సిడర్డ్. ఇక్కడ రెండు రెవెన్యూ ఇంకా క్యాపిటల్ రెండు ఉంటాయంట, బట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఓన్లీ రెవెన్యూ ఉంటాయంట. అడ్జస్ట్మెంట్స్, నో అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఏమి ఉండవంట, బట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఆల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయంట. కరెంట్ ఇయర్ ఉంటాయంట అండ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ టేకెన్ ఇంటూ కన్సిడర్. ఏవైతే కరెంట్ ఇయర్ ఉంటాయో అంటే ప్రెసెంట్ ఇయర్ ఉన్నాయో అవి మాత్రమే కన్సిడర్ చేస్తారంట. అక్యూర్డ్ ఐటమ్స్, ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ అక్యూర్డ్ ఐటమ్స్. అక్యూర్డ్ ఇన్కమ్స్, ఇన్కమ్ అది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ లో అక్యూర్డ్ ఇన్కమ్స్ రావంట, అదే ఇందులో అక్యూర్డ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ వస్తాయంట. నెక్స్ట్ డొనేషన్స్. ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ డొనేషన్స్. మనకి ఇక్కడ డొనేషన్స్ అంటే ఏంటో చెప్పాను కదా, అమౌంట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి వాలంటరీగా అంటే ఏం పని చేయకుండా వస్తాయి కదా మన ఆర్గనైజేషన్ ని స్ట్రెంత్ చేయడానికి, అంటే కొంచెం ఇంకా డెవలప్మెంట్స్ అన్న ఏమైనా చేయడానికి, సో వీటిని డొనేషన్స్ అంటారు. డొనేషన్స్ 2 టైప్స్ ఉంటాయంట, జనరల్ డొనేషన్స్, స్పెసిఫిక్ డొనేషన్స్. జనరల్ డొనేషన్స్ అంటే వాళ్ళు ఉట్టిగా అమౌంట్ ఇచ్చేసి దేనికన్నా వాడండి అని చెప్పి ఇచ్చేస్తారు కదా, సో అది జనరల్ డొనేషన్స్. స్పెసిఫిక్ డొనేషన్స్ అంటే మీరు ఆ డొనేషన్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంట, లైబ్రరీని కట్టండి లేదంటే క్యాంటీన్ లో డెవలప్మెంట్ చేయండి అని చెప్పి ఇట్లా చెప్తారు కదా, అంటే పర్టికులర్ ప్లేస్ ని డెవలప్ చేయమని చెప్పి ఇస్తారు కదా డొనేషన్స్. సో అది స్పెసిఫిక్, అంటే స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి స్పెసిఫిక్ డొనేషన్స్. జనరల్ డొనేషన్స్ మనకి ఎక్కడ సైడ్ వస్తాయంట, జనరల్ డొనేషన్స్ లో స్మాల్ అమౌంట్ ఉందనుకోండి అది రెవెన్యూ రిసిప్ట్ గా భావించి అది ఎక్కడ సైడ్ వస్తుందంట, క్రెడిట్ సైడ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వస్తుందంట. అదే ఒకవేళ హ్యూజ్ అమౌంట్ అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఉంటే అది ఎక్కడ సైడ్ వస్తుందంట, లయబిలిటీస్ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ లో వస్తుందంట.
సింపుల్ గా ఏంటంటే ఒకవేళ హ్యూజ్ ఉంది అనుకోండి డైరెక్ట్ లయబిలిటీలో వేసేసేయాలి, ఒకవేళ షార్ట్ అమౌంట్ ఉంది అనుకోండి అదే క్రెడిట్ సైడ్ లో వేయాలి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో. స్పెసిఫిక్ డొనేషన్స్ అంటే ఏంటి? స్పెసిఫిక్ డొనేషన్స్ ఒకవేళ క్యాపిటలైజ్ అని వాళ్ళు క్లియర్ గా అడ్జస్ట్మెంట్స్ లో మెన్షన్ చేసి ఉంటే డైరెక్ట్ లయబిలిటీస్ సైడ్ వేసేసేయాలి. సో ఇది మనకి డొనేషన్స్ గురించి. ఇంతటితో మనకి థర్డ్ చాప్టర్ లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. నెక్స్ట్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ ఏంటంటే పార్ట్నర్షిప్ అకౌంట్స్. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే పార్ట్నర్షిప్ అంటే ఏం లేదు, ద రిలేషన్షిప్ బిట్వీన్ పర్సన్స్ హూ హ్యావ్ అగ్రీడ్. ఈ 2 పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ప్రాఫిట్స్ ఇంకా లాసెస్ రెండింటిని ఈక్వల్ గా షేర్ చేసుకుంటామని చెప్పి అగ్రీ అయ్యి ఒక బిజినెస్ లోకి వస్తారు కదా, అలా రావడాన్ని పార్ట్నర్షిప్ అంటారంట. సో ఇది ఎవరు చెప్పినారంట? సెక్షన్ 4 ఇంకా పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 లో మెన్షన్ చేసిందంట. ఈ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, నంబర్ గుర్తుపెట్టుకోండి 1932. పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఇప్పుడు 2 పార్ట్నర్స్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు కదా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారంట. ఎందుకంటే ఫ్యూచర్ లో ఏం గొడవలు రాకుండా ఆ డాక్యుమెంట్ లో ఏమేమి ఉంటాయంట, ఎంత ప్రాఫిట్స్ ఇద్దరికి రావాలి, ఎంత లాసెస్, ఇద్దరిలో ఎవరైనా వెళ్ళిపోతే నెక్స్ట్ ఏం చేయాలి బిజినెస్ కి అని చెప్పి మొత్తం అన్ని మెన్షన్ చేసిండి. లాస్ట్ కి 2 పార్ట్నర్స్ సైన్ చేయాలంట. ఇద్దరు సైన్ చేసిన తర్వాతనే ఆ డాక్యుమెంట్ అప్రూవ్ అవుతుంది. అప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ అంటారు ఈ డాక్యుమెంట్ మొత్తంని. నెక్స్ట్ మనకి పార్ట్నర్షిప్ డీడ్ లో కంటెంట్స్ ఉంటాయి. పార్ట్నర్షిప్ డీడ్ లో కంటెంట్స్ అందులో ఏమేమి మెన్షన్ చేయాలంట ఇప్పుడు చెప్పాను కదా. అందులో ఏమేమి ఉంటాయంట, నేమ్ ఉంటదంట వాళ్ళ ఫర్మ్ ది, అంటే బిజినెస్ ది నేమ్ ఉంటదంట. తర్వాత ఏముంటదంట, నేమ్, అడ్రసెస్ అండ్ ఆక్యుపేషన్స్ ఆఫ్ ఆల్ పార్ట్నర్స్. ఎవరైతే వాళ్ళ అడ్రసెస్ ఉన్నాయో, నేమ్స్ ఉన్నాయో, వాళ్ళు ఏమేమి పని చేస్తారో ముందు అవన్నీ మెన్షన్ చేసి ఉండాలంట. వాళ్ళు చేసే బిజినెస్ ది ఎన్ని అవర్స్ నడుస్తుంది, ఏం ఆబ్జెక్టివ్, తర్వాత అందులో ఏం చేయబడుతుంది బిజినెస్ అని చెప్పి అవన్నీ మెన్షన్ చేసి ఉండాలంట. అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ టు బి కాంట్రిబ్యూటెడ్ టు ఈచ్ పార్ట్నర్ కి ఎంత అమౌంట్ రావాలి. తర్వాత డ్రాయింగ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ ప్రైవేట్ పర్పసెస్ కి ఎంత వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ ఇంకా లాసెస్ ఎంత వెళ్ళాలి ఇద్దరికి. ఇంట్రెస్ట్ క్యాపిటల్ మీద ఇంకా డ్రాయింగ్స్ మీద ఎంత ఛార్జ్ చేయాలి, వాళ్ళ లయబిలిటీస్ ఏంటివి అన్ని మెన్షన్ చేసి ఉంటాయంట ఇంట్లో. ఇంకా గుడ్ విల్, రివాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్, అంటే అసెట్స్ ఎప్పుడు చేంజ్ చేయాలి, ఒకవేళ పార్ట్నర్ రిటైర్ అయిపోతే లేకపోతే చచ్చిపోతే ఏం చేయాలి నెక్స్ట్, లేకపోతే అడ్మిషన్, కొత్త పార్ట్నర్ ఒకవేళ అడ్మిట్ చేసుకోవాలంటే ఏమేం చేసుకోవాలని చెప్పి మొత్తం మెన్షన్ చేసి ఉంటాయంట. ఒకవేళ న్యూ పార్ట్నర్ అడ్మిట్ అయితే వేరే పార్ట్నర్ రిటైర్ అవ్వాలా. మెథడ్ ఆఫ్ కీపింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిట్స్, అంటే అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆడిట్ రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, రిటైర్డ్ పార్ట్నర్ షేర్ ఎంత ఇవ్వాలి అతనికి, సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్, డిజల్యూషన్. ఒకవేళ డిజల్యూషన్ అంటే వైండ్ అప్ అంటే బిజినెస్ ని క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా క్లోజ్ చేసే టైంలో ఒక్కొక్క పార్ట్నర్ కి ఎంతెంత షేర్ ఇవ్వాలి, శాలరీస్ ఎంత, కమిషన్స్ ఎంత ఇవ్వాలి, వాళ్ళకి అంటే ఎవరైనా అక్కడ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తుంటే వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎంత ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు పార్ట్నర్స్ ఏమైనా లోన్ తీసుకుంటే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత పే చేసేది ఉంది. ప్రొవిజన్స్ ఫర్ ఆర్బిట్రేషన్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్, ఒకవేళ పార్ట్నర్స్ మధ్యలో ఏమైనా గొడవ అయితే వాళ్ళు ఎంతెంత అమౌంట్ సెటిల్ చేసుకుని బిజినెస్ ని క్లోజ్ చేయొచ్చు. అవన్నీ మనకి పార్ట్నర్షిప్ డీడ్ కంటెంట్స్ లో మెన్షన్ చేసి ఉంటదంట. నెక్స్ట్ మనకి పార్ట్నర్షిప్ లోనే ఫీచర్స్, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటివో అడుగుతున్నారు. అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ అనేది ఒక టూ పర్సన్స్ మధ్యలో అగ్రిమెంట్ కదా, సో అది అగ్రిమెంట్. బిజినెస్, ఈ పార్ట్నర్షిప్ అనేది ఒక బిజినెస్ అంట. ఎలాంటి బిజినెస్? లాఫుల్ బిజినెస్. ఇందులో ట్రేడ్, వొకేషన్, ప్రొఫెషన్ ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటాయంట. ప్రాఫిట్ షేరింగ్, ఇద్దరు పర్సన్స్ ఈక్వల్ గా ప్రాఫిట్ షేర్ చేసుకుంటారు. మేనేజ్మెంట్, ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఏమైనా డెసిజన్స్ తీసుకోవాలన్నా కూడా ఈక్వల్ గా తీసుకుంటారు పార్ట్నర్స్, ఏం గొడవ పడకుండా. ఒకవేళ గొడవలు వచ్చినా కూడా సాల్వ్ చేసుకుని వాళ్ళిద్దరు కలిసే చేయాలి ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలంటే. అసోసియేషన్ ఆఫ్ పార్ట్నర్స్, ఎంత మంది ఉండాలంట? ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ ఆఫ్ పార్ట్నర్స్ టు ఫార్మ్ ది అసోసియేషన్ దే మస్ట్ బి అట్లీస్ట్ 2 persons ఉండాలంట. ద నంబర్ ఎంత మంది కంటే ఎక్సీడ్ అవ్వద్దు, అంటే 10 members కంటే ఎక్కువ ఉండొద్దంట. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ 20 members కంటే ఎక్సీడ్ అవ్వద్దంట. అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది. అంటే ఇద్దరు పార్ట్నర్స్ కి లయబిలిటీ అంటే ఏం లేదు, అప్పులు. ఒకవేళ వాళ్ళు బిజినెస్ చేసే టైంలో వాళ్ళకి ఏమన్నా బిజినెస్ లో లాసెస్ వచ్చి మొత్తం లాసెస్ లో పడిపోయినా కూడా వాళ్ళ పర్సనల్ గా లయబుల్ ఉంటారు. అంటే వాళ్ళ ఆస్తి అమ్మైనా వాళ్ళ ఆ అప్పుని కట్టాలంట. సో ఈడ లయబిలిటీ అన్లిమిటెడ్ ఉంటది. ఇవి ఫీచర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. ఇది లాస్ట్ చాప్టర్.
అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈజ్ రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అకౌంట్ అంటే ఏంటంటే ఒకవేళ న్యూ పార్ట్నర్ ఎవరన్నా బిజినెస్ లోకి అడ్మిట్ అవుతున్నాడు అంటే జాయిన్ అయ్యే టైంలో ఏవైతే అసెట్స్ ఇంకా లయబిలిటీస్ ఉన్నాయో అవన్నీ రీవాల్యూడ్ అవుతాయంట. దాన్ని రీవాల్యుయేషన్ అకౌంట్ అంటారంట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఈజ్ గుడ్ విల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. గుడ్ విల్ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్. గుడ్ విల్ అంటే ఏంటంటే ఇంటాంజిబుల్ అసెట్ అంట. ఇట్ ఈస్ ఇన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్టింగ్ ద కస్టమర్స్. ఇది ఏం చేస్తుందంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఎందుకు? మోర్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి. ఇప్పుడున్న ప్రాఫిట్స్ కంటే ఫ్యూచర్ లో అంటే నార్మల్ ఉన్న ప్రాఫిట్స్ కంటే ఇంకా మోర్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుందంట గుడ్ విల్. మనం ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది అకౌంటింగ్ సైడ్ థియరీ కాబట్టి మీరు షార్ట్ గా ఉంచి టు ది పాయింట్ అంటే ఏది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ కి మీరు ఎగ్జాక్ట్ గా ఆన్సర్ ల్యాగ్ చేయకుండా రాయాలి. టు ది పాయింట్ రాస్తేనే మార్క్స్ వస్తాయి అకౌంటింగ్ సైడ్ కాబట్టి. సో గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్. ఇది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకు? నార్మల్ ప్రాఫిట్ కంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి అని చెప్తే రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ రేషియో ఆఫ్ సాక్రిఫైస్ అంటే ఏంటంట? వెన్ ఎ న్యూ పార్ట్నర్ అడ్మిట్ ఇన్ టు అ పార్ట్నర్షిప్ బిజినెస్. ఒకవేళ ఒక కొత్త పార్ట్నర్ బిజినెస్ లోకి అడ్మిట్ అవుతుంటే ద ఓల్డ్ పార్ట్నర్స్ ఫోగో అ ఫ్రాక్షన్ ఆఫ్ దేర్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. ఒకవేళ ఒక కొత్త పార్ట్నర్ బిజినెస్ లోకి వస్తున్నా అంటే ముందు 2 మెంబర్స్ ఉండే, ఇప్పుడు న్యూ మెంబర్ వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు ప్రాఫిట్స్ చేంజ్ అవుతాయి కదా. సో అలా చేంజ్ చేయడానికి ఈ 2 పార్ట్నర్స్ ఏం చేస్తారంట? ఫార్గో అంటే ఏం చేస్తారంట? వాళ్ళ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది న్యూ పార్ట్నర్ కి కొంచెం ఫేవర్ గా చేయడానికి తగ్గించుకుంటారంట వాళ్ళది. దస్ రెడ్యూసింగ్ ది షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్ ని తగ్గించుకొని న్యూ పార్ట్నర్ ఫేవర్ గా అంటే అతను వస్తున్నాడు కాబట్టి అతను కొంచెం ప్రాఫిట్ ఇవ్వాలి కదా. సో అతను ఫేవర్ గా వాళ్ళిద్దరు తగ్గించుకుంటున్నారంట ప్రాఫిట్స్ ని. తర్వాత సాక్రిఫైస్ మేడ్ బై ఓల్డ్ పార్ట్నర్స్ క్యాన్ బి ఫౌండ్ బై డిడక్టింగ్. సాక్రిఫైస్ చేస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరు పార్ట్నర్స్, ఎవరి కోసం? న్యూ పార్ట్నర్ కోసము. అది మనం ఏం చేయొచ్చు అంటే డిడక్టింగ్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఫ్రమ్ దేర్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఏదైతే వాళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉందో దాంట్లో నుంచి న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో వచ్చే పర్సన్ కి ఇచ్చే ప్రాఫిట్ ఉందో అది మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే రేషియో ఆఫ్ సాక్రిఫైస్. అంటే వాళ్ళు ఎంత రేషియోని అంటే ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు అనేది చూడొచ్చు అంట.